హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టీఎస్ ఎంసెట్ సంబంధించి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఉంది చూడండి. చివరి విడత తర్వాతే కళాశాలల్లో రిపోర్ట్ చేయండి. బీటెక్ సీట్లు పొందిన వారికి విద్యాశాఖ సూచన. నేడు రెండో విడత సీట్ల కేటాయింపు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ద్వారా బీటెక్ సీట్లు పొందిన విద్యార్థులు చివరి విడత కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాతే స్వయంగా ఆయా కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని విద్యాశాఖ సూచించింది. ఇంతకుముందు ప్రకటించినట్లుగా రెండో విడత సీట్ల కేటాయింపు తర్వాత రిపోర్టు చేయవద్దని వెబ్సైట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీ దేవసేన తెలిపారు. తాజా నిర్ణయంతో వారు మూడో విడతకు చివరి విడతకు పోటీ పడొచ్చని స్పష్టమైంది. ఇంజనీరింగ్ సెకండ్ ఫేజ్ రెండో విడత కౌన్సిలింగ్ సీట్లని బుధవారం అంటే ఈరోజు కేటాయించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఎందుకు ఈ మార్పు? రెండో విడత సీట్లను కేటాయించిన తర్వాత స్వయంగా కళాశాలల్లో రిపోర్ట్ చేస్తే యాజమాన్యాలకు అసలు ధృవపత్రాలను సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు ఇప్పటి వరకు బి కేటగిరీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో కళాశాల యాజమాన్యాలకు ధృవపత్రాలు అప్పగించిన తర్వాత టాప్ కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్లు లభిస్తే అప్పుడు సర్టిఫికేట్స్ని వెనక్కి తీసుకోవడం కష్టమవుతుంది. ఈ మేనేజ్మెంట్స్ అంత తొందరగా వాటిని ఇచ్చేందుకు అంగీకరించవు. సీటు ఖాళీ అవుతున్నందున ఏడాది ఫీజు అయినా చెల్లించమంటారు. ఇలాంటి అనుభవాలు ఇంతకుముందు ఎన్నో ఉన్నందున చివరి విడత సీట్ల కేటాయింపు తర్వాతే సర్టిఫికెట్స్ని ఆయా కళాశాలలో అప్పగించేలా నిర్ణయాన్ని మార్చినట్టు తెలుస్తుంది. సో ఏది ఏమైనా మూడో విడత అయిపోయిన తర్వాతనే, మొత్తం అయిపోయిన తర్వాత, కంప్లీట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాతనే కాలేజీలో చేరండి. ఇప్పుడు చేరవద్దు అని కన్వీనర్ శ్రీ దేవసేన తెలియజేస్తున్నారు. సో విద్యార్థులు ఈ విషయాన్ని గమనించగలరు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం న్యూ అప్డేట్స్. సీ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.